నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరేనా? నా పేరు ఇరుగంటి రాజశేఖర్ అన్న. ఎక్కడన్నా? మిర్యాలగూడ లోకల్ అన్న. ఓకే. మీకు పట్టుభద్ర ఓటు ఉందా? ఉంటుందన్న. ఓకే. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను అయితే నా మనస్ఫూర్తిగా నేను తీన్మార్ మల్లన్నకే ఓటేద్దాం అనుకుంటున్నాను. తనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? గత 9 సంవత్సరాలుగా ఆయన ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలను నిలదీసి అడిగిండు. అతను ఒక సమాజ సేవకుడిగా ప్రజలకు చాలా సేవ చేసిండు క్యూ న్యూస్ ద్వారా. ఈరోజు అతను మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా రావడం కూడా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా అతనికే నా మద్దతు, అతనికే నా ఓటేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన ఒక చేసిన సమాజ సేవకునిగా ప్రజాసేవకులకు చాలా చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు కూడా ఆయన గెలిస్తే ఇంకా చాలా చేస్తాడు. విద్యార్థులకు కానీ, సమాజాలకు కానీ, సామాన్యులకు కానీ చాలా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో. ఎంత మెజార్టీతో గెలవగలరు? నాకు తెలిసి 1,00,000 పైచిలుకు నుంచి గెలుస్తారు అన్న. 1,00,000 నుంచి 1,50,000 పైచిలుకు. నమస్తే అన్న. నమస్తే. మీ పేరేనా? వెంకటేశ్వర్. ఎక్కడన్నా? నందిపాడు, మిర్యాలగూడ. ఓకే. ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తూ ఉంది కదా, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను తీన్మార్ మల్లన్న గారికి ఓటేద్దాం అనుకుంటున్నాను. తనకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? తను నిరుద్యోగుల గురించి పాలకపక్షంలో టీఆర్ఎస్ ఉంచుకొని ప్రతిపక్ష హోదాలో ఆ రోజు ఎవరు లేరు, కొట్లాడే దమ్ము ఎవరికి లేనప్పుడు ఒక మల్లన్న గారు మాత్రమే ఫైట్ చేసి జనాలలో చైతన్యం. నమస్తే. మీ పేరు? నా పేరు అంజన్ కుమారే అలియా సంజయ. ఓకే. మీది ఎక్కడ? మాది మాడలపల్లి మండలం గుర్రపగూడెం. ఓకే. ఎమ్మెల్సీ ఎలక్షన్ బై ఎలక్షన్ జరుగుతూ ఉంది కదా, మీరు ఎవరికి ఓటు వేసి గెలిపించుకుంటారు? మాకు తీర్మానం మల్లన్నకే. ఎందుకంటే గత పాలకుల విషయంలో కొంచెం దానికోసం పోరాడి మన ప్రభుత్వం రావడంలో కూడా కీలక పాత్ర పోషించింది కాబట్టి ఖచ్చితంగా తీర్మానం మల్లన్నకి సపోర్ట్ చేసి గెలిపించుకుంటే రేపు మన ప్రభుత్వం అయినా సరే ఎదిరించి పోరాడి ఏమైనా హక్కులుంటే విద్యార్థులకు ఏమైనా కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా పోరాడి తెప్పించగలుగుతారనే నమ్మకం మనకుంది. కాబట్టి ప్రజెంట్ మనం మిర్యాలగూడ గ్రంథాలయ పరిధిలో ఉన్నాము. ఇక్కడ మన పట్టుభద్రుడు ఉన్నాడు, తన వివరాలు తీసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. మీ పేరు? అశోక్ కుమార్. మీకు ఓటు ఉందా, ఎమ్మెల్సీ ఓటు? ఉందండి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మల్లన్న గారికి వేద్దామని అందరూ అనుకుంటూతో పాటు మేము కూడా మల్లన్న దారిలో పోవాలనుకుంటున్నాం. తనకే ఎందుకు వేయాలి? ఆనాడు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎందరో తెలంగాణ ఉద్యమకారుల్ని అణిచివేస్తూ వారి పంచాన చేర్చుకున్నటువంటి కేసీఆర్కి కేవలం తీన్మార్ మల్లన్న మాత్రమే తీన్మార్ డ్యాన్స్ చేపిస్తూ ఆనాడు కేసీఆర్కి రాష్ట్రంలో అడుగడుగున ప్రశ్నించినటువంటి గొంతుక తీన్మార్ మల్లన్న. అందుకోసం ఇవాళ యువత ఎక్కడికక్కడ పట్టుభద్రులు తీన్మార్ మల్లన్నకి గెలిపించి చట్టసభల్లో పంపిస్తే ఇంకింత మా యువత తరపున చట్టసభల్లో మా వాణిని వినిపిస్తారని ప్రత్యేకంగా తీన్మార్ మల్లన్నే వేయాలనుకుంటున్నాం. దాంతోపాటుగా తనకున్న ఆస్తులన్నీ గవర్నమెంట్కి బాండ్ రూపంలో అప్పచెప్పి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు. దీన్ని ఏ విధంగా మీరు? వేల కోట్లకు అప్పులు చేసినటువంటి కేసీఆర్ ఇవాళ రాష్ట్రంలో వెనక చూసి మళ్ళీ చూస్తే అంతా శూన్యమే మిగిలింది. అటువంటి ఈ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న వారి ఆస్తులను కూడా ప్రభుత్వానికి రాయడం, ఇంకా ప్రజలకు వారి నిధులు కూడా ఉపయోగపడతాయని నేను భావిస్తూ ఉన్నాను. కేవలం తీన్మార్ మల్లన్న ఇవాళ కాంగ్రెస్ పార్టీని అడుగడుగున ఎక్కడ పడితే అక్కడ ప్రచారం ముందుకు నడిపిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి తీన్మార్ మల్లన్న రావడంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి సురక్ష అని చెప్పేసి భావించినటువంటి తరుణంలో తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడంతో ఇక తీన్మార్ మల్లన్నతోనే ఏదైనా సాధ్యపడుతుందని భావిస్తూ ఉన్నాం.